మరి ఇప్పటికే వరుసగా ఏదో రోజు జగన్ అరెస్ట్ అవుతారని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో 2.0 మేము వస్తే మీ డేటాబేస్ మొత్తం బయట తీస్తాం, ఏ అధికారిని విడిచిపెట్టాం అని అధికారులను బెదిరించడం తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఒక భాగం. కార్యకర్తలు సంతుష్టీకరించే చర్యల భాగం. ఇప్పుడు క్రిందటిసారి జగన్ ప్రతీకారాలు చేయనీలా, ఓన్లీ తను తీర్చుకున్నాడు. లైక్ అచ్చెన్నాయుడు మీదనో చంద్రబాబు మీదనో అయ్యన్న పాత్రుడి మీదనో ఇట్లాంటి కార్యకర్తలు అట్లాంటి ప్రతీకారాలు తీర్చుకోవాలా. ఇప్పుడున్న ఇట్లా గ్రౌండ్కు ఉందా దాంట్లో? ఇప్పుడు పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. గతంలో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. బట్ కేసులో బస్సులకి సంబంధించిన మోసం కేసులు తప్పించి ఆ తర్వాత జైలు వచ్చాక ఇంటికి వచ్చాడుగా ఆయన. ఆయనకి పోలేదుగా. ఊళ్ళో తిరగడానికి వీల్లేదు, నీ మనుషులుంటే చంపేస్తాం, నీ మనుషులుంటే కొట్టేస్తాం. లేకపోతే నల్లపరెడ్డి ఇంటి మీద దాడి ఏంటండి? నెల్లూరు టౌన్లో 2 సార్లు దాడి. నెల్లూరు ఏంటి, ప్రశాంతతకు మారుపేరైనటువంటి జిల్లాలో ఈ గొడవల ఎటు పోతున్నాం? ఇవన్నీ వాళ్ళకొక భరోసా కావాలి, ఇతను ఇస్తున్నాడు. కాకపోతే నా భయం ఏంటంటే వాళ్ళు 30%, వీళ్ళు హింస పెట్టింది 30% ఉంది గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల. దానికి ప్రతీకారం తీర్చుకున్నారు వరకు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు కదా వాళ్ళ మీదకి, వీళ్ళు 100% వెళ్తున్నారు. మరి వాళ్ళు రేపు పొద్దున్న 200% వెళ్తారుగా. ఇప్పుడు వీళ్ళు ఇంకా కేసులు పెట్టారు, రేపు వాళ్ళు కేసులు కూడా పెట్టరు.